వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ వేప పువ్వుతో కారపొడి చేసుకుందాం. వేప పువ్వు రేకులు తీయటం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆరబెట్టుకుందాం. ఈ రాత్రి అంతా ఆరబెట్టుకుని 12 గంటల తర్వాత కారపొడి చేసుకుందాం. ఉగాది వెళ్ళాక మళ్ళీ వేప పువ్వు పూసింది. జూన్ నెలాఖరులో మళ్ళీ వేప పువ్వు దొరికింది. నాకు కారపొడి చేద్దామని ఆరబెడుతున్నాను. మీద నెట్టేసుకుందాం. దోమలో వాడకుండా నెట్టేసుకోవాలి. అలాగా పువ్వు ఆరిపోయింది. ఒక రాత్రి అంతా పెట్టాను. ఒక 12 గంటలు పెట్టాను. ఆరిపోయింది. వేరే క్లాత్లో వేసాను. ఇది కిచెన్లో క్లాతే. తగినన్ని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేపుకుందాం. స్టవ్ అంటించాను. గిన్నె పెట్టాను. గిన్నె బాగా వేడెక్కింది. ఒక ప్లేట్ పెట్టాను లోపల. ఈ వేప పువ్వుని ఇలా పెట్టుకుందాం. డ్రై అవుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది పక్క స్టవ్ మీద పెడతాను. ఇక్కడ మనం ధనియాలు వేపుకుందాం. పెనం వేడెక్కింది. ధనియాలు వేస్తున్నాను. ఆయిల్ ఏం వేసుకోకుండా వేపుకుందాం. కొంచెం ధనియాలు వేగాక జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. ధనియాలు సగం వేగాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. రెండు కలిపి దోరగా వేపుకుందాం. వేగిపోయినాయి దోరగా. మంచి వాసన వస్తున్నాయి. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారాక మిక్సీ పట్టుకుందాం. వేగిపోయినాయి ఏమో చూసుకుందాం. ధనియాలు వేపేసాక గిన్నె ఇటు మార్చాను. వేగిపోతే స్టవ్ ఆపేస్తున్నాను. కిందకి పెట్టుకుని చూసుకుందాం. బాగా డ్రై అయినాయి. ఎక్కడ మాడలేదు. మధ్యలో ఒకసారి చూసుకోవాలి. నేను వీడియో చేయలేదు. మధ్యలో ఒకసారి చూశాను. స్పూన్తో కదిపి మళ్ళీ పెట్టాను. ఇలా డ్రై అవ్వాలి. మధ్యలో చూసుకోకపోతే చిన్న రేకులు కదా, మాడిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ధనియాలు, మిరపకాయలు వేసేస్తున్నాను. ఉప్పు కూడా వేసేస్తున్నాను. స్మెల్ కొంచెం కూడా పోలేదు. మనం డైరెక్ట్ పెనం మీద వేపేస్తే స్టవ్ మీద పెట్టి ఇందులో ఉన్న ఔషధాలు పోతాయి. ఇలా అయితే బాగా వేగింది. ఏది పోదు. పసుపు వేస్తున్నాను. ఎక్కువే వేస్తున్నాను. పసుపు మంచిది కదా. ఆడించిన పసుపు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. చూసేసుకుందాం. కరివేపాకు పొడి. ఇది కూడా ఆయిల్లో కాదు, నీడన ఆరబెట్టి పెనం మీద వేపిన పొడి. మిక్సీ పట్టుకుందాం. పట్టేసాను. ఈ వేప పువ్వుతో చేసిన కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గాజు సీసాలో పోసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా పాడవదు. మీకు ఎంత దొరికితే అంత వేప పువ్వు వాడుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.